హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శరత్ చంద్రకి తన కూతురు బతికే ఉందన్న విషయాన్ని తెలియజేయడం కోసమని భూమి శోభచంద్రలాగా రాత్రిపూట శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. అపూర్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ, నీ స్వార్థానికి నన్ను బలి తీసుకున్నావు, ఇంకా నీ పగ చల్లారలేదా, ఇప్పుడు నా కన్న బిడ్డను కూడా చంపుదామని చూస్తావా అని చెప్పి అలా భూమి అపూర్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటే, ఏంటి నీ కూతుర్ని నేను చంపాలని చూస్తున్నానా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవునే, నువ్వే చంపాలని చూస్తున్నావు, ఎందుకు నా కూతుర్ని కిడ్నాప్ చేయించావు, ఎందుకు చంపాలని చూసావు అని అలా భూమి అపూర్వ రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉండడంతో ఇకప్పుడు శోభచంద్ర కన్న కూతురు భూమి అన్న విషయం తెలుసుకుని అపూర్వ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఆ తర్వాత భూమి శరత్ చంద్ర గదిలోకి వస్తుంది. అక్కడున్న కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటే శరత్ చంద్రకు మెలకు వచ్చి చూసేసరికి ఎవరది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. భూమి వెనక్కి తిరిగి కూర్చొని ఉంటుంది. నేను శోభచంద్రని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శోభ అని చెప్పి శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేను నా బిడ్డ కోసం వచ్చాను అని శోభచంద్ర అనగానే, ఇంకెక్కడ బిడ్డ, మన బిడ్డ ఆ రోజు నీతో పాటే మంటల్లో కాలి చనిపోయింది కదా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా బిడ్డ చనిపోయిందనేది అబద్ధం, నేను మంటల్లో కాలిపోయి నా బిడ్డని కాపాడుకున్నాను, ఒక బొమ్మలో చుట్టి తనని నేను కిటికీల నుండి బయటకు విసిరేశాను, నా బిడ్డ బతికే ఉంది అని చెప్పి శోభచంద్ర శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, నిజమా శోభ, మన బిడ్డ బతికే ఉందా అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అవునండి, మన బిడ్డ బతికే ఉంది, మీ కళ్ళ ముందే ఉంది అని చెప్పి శోభచంద్ర లాగా భూమి మాట్లాడుతూ ఉంటే ఇక శరత్ చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ, చెప్పు శోభ, ఎవరు మన బిడ్డ, ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక హఠాత్తుగా భూమి అక్కడి నుండి మాయమైపోతుంది. శోభ శోభ అని చెప్పి అలా శరత్ చంద్ర గదంతా కూడా వెతుకుతాడు. శోభచంద్ర బిడ్డ బతికి ఉందని చెప్పిందంటే ఖచ్చితంగా తను చెప్పినట్టుగా నా బిడ్డ బతికి ఉండుంటుంది, ఎలాగైనా సరే తను ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి అని చెప్పి శరత్ చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరోపక్క భూమి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. భూమి ఇంటికి వచ్చేసరికి ఇక అలా గగన్ హాల్లోనే కూర్చొని ఉంటాడు. తలుపులు తీసుకొని మెల్లిగా లోపలికి వస్తూ భూమి గగన్కి దొరికిపోతుంది. ఏంటి వేషం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. భరతనాట్యం డ్రెస్ అని భూమి అంటూ ఉంటుంది. అది సరే, కానీ ఇంత అర్ధరాత్రి పూట ఈ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్ళావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి, ఏం లేదు, ఊరికి అలా మేడ మీద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నీకు ఏదో అయింది, ఈ మధ్య వింత వింతగా ప్రవర్తిస్తున్నావు, అయినా ఈ టైంలో మేడ మీద ఈ డ్రెస్తో నాట్యం చేస్తే ఎవరైనా సరే ఎంత కంగారు పడిపోతారో తెలుసా, చంద్రముఖి కానీ వచ్చిందేమోనని భయపడిపోతారు అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇటువంటివి చేయకు అని భూమిని మందలించి గదిలోకి పంపించేస్తాడు. అమ్మయ్య, మొత్తానికి నేను తప్పించుకున్నాను అని చెప్పి భూమి గదిలోకి వచ్చి శరత్ చంద్ర శోభచంద్రల ఫోటో వైపు చూస్తూ, అమ్మ, ఈరోజు నేను నీ ఆత్మలాగా నటించి నాన్నతో మాట్లాడాను, నాన్నకు ఒక కూతురు ఉందనే విషయాన్ని తెలియజేశాను, త్వరగా నాన్నైనా నాకు దగ్గర అవుతే బాగుండు, ఆయనను నాన్న అని పిలవాలని, ఆయన గోరు ముద్దలు తినాలని ఎంతో ఆశగా ఉంది అని చెప్పి భూమి అలా వాళ్ళిద్దరి ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క శరత్ చంద్ర హాల్లో కళ్ళు తిరిగి పడిపోయిన అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ అపూర్వ అని చెప్పి మొహం మీద నీళ్లు చల్లి తనని లేపుతాడు. ఇక అపూర్వ ఒక్కసారిగా ఉలిక్కిపడి అటు ఇటు చూస్తూ భయపడిపోతూ ఉంటుంది. ఏంటి అపూర్వ, ఏమైంది, ఎందుకు అంతలా భయపడిపోతున్నావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే బావా అని చెప్పి, ఇప్పుడు కనుక ఆ శోభచంద్ర ఆత్మ నాతో మాట్లాడిందన్న విషయం బావకి చెబితే ఏం మాట్లాడిందని అడుగుతాడు. అప్పుడు తన కూతురు బతికి ఉందన్న విషయం బావకి చెప్పాల్సి వస్తుంది, ఈ విషయం చెప్పకపోవడమే బెటర్ అని చెప్పి అపూర్వ, ఏం లేదు బావా, అలా చల్లగాలి కోసమని బయటకు వచ్చాను, సడన్గా ఏమైందో తెలీదు, కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది అని
అపూర్వ అంటూ ఉంటుంది. సరే పద లోపల పడుకుందు కానీ అని అలా శరత్చంద్ర అపూర్వని లోపలికి తీసుకొని వచ్చేస్తాడు. ఇక ఆ రోజంతా కూడా శరత్చంద్ర తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా కన్న కూతురు బతికి ఉంటే ఎలాగైనా సరే తనను వెతికి పట్టుకోవాలి. 20 ఏళ్ల క్రితం దూరమైన తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని శరత్చంద్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే వినాయక చవితి కావడంతో శారద ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. తర్వాత భూమితో, అమ్మ భూమి, ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మనం అంతా కలిసి గుడికి వెళ్తున్నాం, నువ్వు కూడా రెడీ అవ్వు అని అంటూ ఉంటుంది. ఇక గగన్ని కూడా పిలిచి, ఒరే గగన్ నువ్వు కూడా మాతో పాటు గుడికి రారా అని చెప్పి అంటూ ఉంటే, గుడిక లేదమ్మా నాకు వేరే అర్జెంట్ పనుంది అని అంటూ ఉంటాడు. పండుగ రోజు కూడా పనులేంట్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా కావాలంటే డ్రైవర్ని తీసుకొని మీరు ముగ్గురు వెళ్ళండి, నేను కుదిరితే మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను అని గగన్ అంటూ ఉంటాడు. వీడికి బిజీ ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి ఇక అలా శారద, అమ్మ భూమి రామ్మ పూజ చేద్దామని ఇక ఇంట్లో వినాయకుడికి పూజ చేసిన తర్వాత అందరూ కలిసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్తారు. మరో పక్క శరత్చంద్ర ఇంట్లో కూడా అందరూ రెడీ అయ్యి గుడికి వస్తారు. అదే గుడికి రఘురామ్, జానకి, రామలక్ష్మి కూడా వస్తారు. శరత్చంద్ర, రఘురామ్ ఇద్దరు కూడా స్నేహితులు కావడంతో ఒకరినొకరు గుడిలో పలకరించుకుంటారు. ఏంట్రా చాలా రోజులవుతుంది కనిపించక అని అలా శరత్చంద్ర అంటూ ఉంటే, ఏం లేదురా ఈ మధ్య అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆ హడావిడిలో ఉండి కలవడం కుదరట్లేదు, త్వరలోనే ఆ అమ్మాయి పెళ్లి కార్డుని మీకు పంపిస్తాను, ఖచ్చితంగా మీరందరూ కూడా అమ్మాయి పెళ్ళికి రావాలి అని రఘురామ్ అంటూ ఉంటాడు. నా చెల్లెలు శోభాచంద్ర బతికుండుంటే ఈ వాటికి అన్నయ్య అన్నయ్య అంటూ నా కూతురు పెళ్ళికి ఎంత హడావిడి చేసేదో, తనే దగ్గరుండి అన్ని పనులు చూసుకునేది, నిజంగా తను లేని లోటును ఎవరు కూడా తీర్చలేరు అని రఘురామ్ శోభాచంద్రని గుర్తు చేసుకుంటాడు. ఇక దాంతో అపూర్వ మనసులో ఇన్నేళ్ళు అవుతున్న వీళ్ళందరూ ఆ శోభాచంద్రని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ఇందుకే కదా ఆ శోభాచంద్రని నేను బావకి దూరం చేసింది, అది చచ్చిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఏదో ఒక రకంగా దాన్ని వీళ్ళంతా కూడా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అని చెప్పి అలా అపూర్వ ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. సరే నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి గుడి చూసి వస్తాను అని చెప్పి రామలక్ష్మి ఆ గుడి అంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక భూమి, ఆంటీ నేను దేవుడికి దండం పెట్టుకొని వస్తాను, మీరు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి అని శారద వాళ్ళకి చెప్పి అలా వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ, తండ్రి నా తల్లి శోభాచంద్ర నేను కళ్ళు తెరవక ముందే చనిపోయింది, చనిపోయిన నా తల్లిని ఎలాగూ నువ్వు తీసుకురాలేవు కాబట్టి కనీసం నా తండ్రికైనా నన్ను దగ్గర చెయ్యి, ఇన్ని సంవత్సరాలు నేను దూరమైన ప్రేమను నాకు తిరిగి ఇవ్వు స్వామి అని చెప్పి ఇక అలా భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ వినాయకుడికి తన గోడ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుంది. శోభాచంద్ర గారి కూతురా, వెంటనే ఈ విషయం వెళ్ళి నాన్నకు చెప్పాలి అని రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రఘురామ్ దగ్గరికి వస్తుంది. నాన్న నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, ఏం జరిగింది తల్లి అని రఘురామ్ అంటూ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి దేవుడికి దండం పెట్టుకుంటుంది, మా అమ్మ శోభాచంద్ర చిన్నప్పుడే చనిపోయింది, కనీసం మా నాన్ననైనా నాకు దగ్గర చెయ్యి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది నాన్న అని చెప్పి అలా రామలక్ష్మి అంటూ ఉంటే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ, ఎక్కడమ్మా ఆ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదిగోండి అంకుల్ అక్కడ వినాయకుడి దగ్గర దండం పెట్టుకుంటుంది అని రామలక్ష్మి అనగానే ఇక రఘురామ్, శరత్చంద్ర వీళ్ళంతా కూడా పరుగులు తీస్తూ వినాయకుడి దగ్గర ఉన్న భూమి దగ్గరికి వెళ్తారు. ఇదిగోండి అంకుల్ ఈ అమ్మాయి శోభాచంద్ర గారి కూతురు అని దండం పెట్టుకుంటుంది అని రామలక్ష్మి భూమిని చూపించగానే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమ్మ భూమి నువ్వు శోభాచంద్ర కన్న కూతురువా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావు తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి, నేను నీ కూతుర్నని నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కదా నాన్న, అందుకే నేను ఈ మధ్య మీరే నా కన్నతండ్రని తెలిసినా కూడా
అలా మీకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ రోజు అమ్మ తను చనిపోతూ నన్ను ఒక బొమ్మలో చుట్టి కిటికీలో నుండి బయటకు విసిరేసింది. అమ్మ కాళ్ళ గజ్జలు, శాలువ ఇవన్నీ కూడా మొన్నటి వరకు నాతో పాటే ఉన్నాయి. కానీ ఈ మధ్య వాటిని కూడా నేను పోగొట్టుకున్నాను. ఇదిగో ఈ అపూర్వని నన్ను కిడ్నాప్ చేయించింది, నన్ను చంపించాలని చూసింది. అప్పుడే అమ్మ కాళ్ళ గజ్జలు, శాలువ తను తీసేసుకుంది నాన్న అని చెప్పి భూమి ఇక శరత్చంద్రకి అపూర్వ గురించి మొత్తం కూడా నిజం చెప్పేస్తుంది. ఇక భూమి శరత్చంద్రకి నిజం చెప్పేయడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మను బలి తీసుకుందే కాకుండా ఇప్పుడు నన్ను కూడా మీకు దూరం చేయాలని చూస్తుంది నాన్న ఈ అపూర్వ అని చెప్పి ఇక అలా భూమి అపూర్వ గురించి శరత్చంద్రకి నిజం చెప్పేస్తూ ఉంటే, ఏంటిది అపూర్వ, భూమి చెప్పేది నిజమా అంటూ శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.